నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 3వ అధ్యాయము భగవంతుని యొక్క అవతారముల వర్ణనము 5వ శ్లోకము. ఏతన్నావతారాణాం నిదానాం బీజమవ్యయం యస్యాం శ్యాంసేన సృజ్యంతే దేవతిర్యజ్ఞరాదయః. ఇట్లు పరమాత్మ ఈ సమస్త విశ్వమునకును శాశ్వతమైన బీజము అనగా కారణము. ఆయన పెక్కు లీలావతారములను ధరించుచుండును. ఆయన రూపములు వివిధములకు అవతారములకు గని ఆయన తన యొక్క ఒక అంశ ద్వారా దేవతిర్యక్ మనుష్యాదులను సృజించును. ఆయన యొక్క సంకల్పమాత్రముననే అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి జరుగును. ఆ స్వామి అనంతుడు, వర్ణింపనలవి కానివాడు. 6వ శ్లోకము. స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మచర్యమఖండితం. ఆ దేవదేవుడు మొట్టమొదట సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే పేర్లతో 4 బ్రాహ్మణులుగా అవతరించి అఖండ బ్రహ్మచర్యమును ఆచరించెను. 7వ శ్లోకము. ద్వితీయంతు భవాయస్య రసాతలగతాం మహీం ఉద్ధరిష్యన్నుపాదత్త యజ్ఞేశః సౌకరం వపుః. అనంతరము లోక కళ్యాణార్థమై సమస్త యజ్ఞములకును స్వామి అయిన ఆ పరమేశ్వరుడు రసాతలమున మునిగి ఉన్న పృథ్వీని ఉద్ధరించుటకై యజ్ఞవరాహ రూపమును గ్రహించెను. ఇది ఆయన 2వ అవతారము. 8వ శ్లోకము. తృతీయ మృషి సర్గంచ దేవర్షిత్వముపేత్యత సహ తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణాం యతః. ఆ శ్రీహరియే 3వ అవతారమైనటువంటి నారద మహర్షి రూపమును దాల్చి సాత్వత తంత్రమును అనగా నారద పంచరాత్రమును లోకమునకు ఉపదేశించెను. నిష్కామ కర్మల ద్వారా కర్మబంధముల నుండి ముక్తి లభించే మార్గము ఇందు వర్ణింపబడినది. 9వ శ్లోకము. తుర్యే ధర్మ కళాసర్గే నరనారాయణీ మృషి భూత్వాత్మోపశమోపేత మకరోద్దుశ్చరం తపః. అనంతరము ఆ స్వామి ధర్ముని పత్ని అయిన మూర్తి యందు నరనారాయణ ఋషులుగా అవతరించెను. ఈ 4వ అవతారమున లోక కళ్యాణ భావనతో తీవ్రముగా తపస్సు నర్చెను. ఈ తపస్సు మనస్సునకును ఇంద్రియములకును సంయమునకును కూర్చి అంతఃకరణ ప్రశాంతిని కలిగించును.